ఆయన ప్రత్యక్షమయ్యాడమ్మా. పాపం కనిపించట్లా, దేవుడికి కనిపించింది. అందుకు దేవుడు చెబుతున్నాడు, ఈ లోకంలో ఎవ్వడో, నేను మానసిక శాస్త్రాన్ని చదివిన వాడిగా, ఒక సైకాలజిస్ట్గా నేను మానసిక శాస్త్రం చదివినా పరిశోధించినా మేము కూడా కనుక్కోలేం. ఇప్పటికి పెళ్ళి నాకు 19 సంవత్సరాలు అయింది, ఇప్పటికి నా భార్య మనసు నాకు తెలియదు. యథార్థం అది, ఎవడికి తెలియదు. ఈ లోకంలో ఎవ్వడు మన హృదయాన్ని కనుగొనలేడు. ఒక్క దేవుడు చెబుతున్నాడు, నేను లోపలికి చూడగలిగిన వాడిని. ఆ రోజుల్లో అందుకే దేవునికి ఏమని ప్రార్థనలు చేశారు? అపొస్తలుల కార్యాలు 1:24, వారు ఇట్లని ప్రార్థన చేసిరి, ఏమని? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రార్థన చేశారు. దైవజనుడా, కుండల్లో విషం ఉంది. ఎలాగా? ఈ లోకంలో కనుక ఎవడన్నా ఒక మంచోడు అనబడినవాడు, మహానుభావుడు అనబడినవాడు, దేవుడు అనబడినవాడు ఎవరైనా వస్తే ఈ కుండల్లో విషం చూపిస్తే విషపుకుండా అతముడాయి అన్నారు అందరు. కానీ యేసయ్య దేవుడు అలాగనలా. ఎంత గొప్ప దేవుడు! మీకు ఒక మంచి ఉదాహరణ చెబితే అర్థమవుతుంది. ఒకసారి మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. 10 గంటల ప్రాంతంలో, 10:30 ప్రాంతంలో మా నాన్నగారు అక్కడ మీటింగ్లో ఉన్నారు. నేను అక్కడనే ఉన్నాను ఇంటి దగ్గర. ఎవరో బంధువులు ఖమ్మం నుండి వచ్చారు, దైవజనులు వచ్చారు. వారు వచ్చేసరికి అప్పటికి మేము భోజనం చేసేసాం, ఫ్యామిలీ ప్రేయర్ కూడా అయిపోయింది. ఇక అరే భోజనం లేదు, రే పాలు, వాళ్ళు మంచి దైవజనులు రా, నాన్నగారితో పాటు చాలాసార్లు వచ్చారు వాళ్ళు. ఎలాగా? సరేనమ్మా, ఓ పంచి, కోడిగుడ్లు కూడా లేవు కదా, ఒకళ్ళు ఉన్న కోడిగుడ్లు పెట్టడం అంత బాగోదు, అమ్మా నేను కొన్ను కోసేస్తాను, నువ్వు ఈ లోపల రైస్ వండేసావు అన్నా. రా నీ కొడుగుడ్డు వచ్చా అందే మా అమ్మ. అదే నాన్నకు వస్తున్నప్పుడు నేను చూశానులే, ఇటు వచ్చలే అన్న. నాకైతే కోసాను. అప్పుడు మా కోళ్ళు పెంచుకునేవాడు. ఆ కోళ్ళని ఒకటి తీసుకెళ్ళిపోయి, మనకి పూర్తిగా రాదు, ముందు కోసేసి కొంచెం కాల్చేసేసి అడ్డం పెట్టి ఇలా కోసేస్తారు. అది డిగ్రీ 2nd ఇయర్. దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. సిస్టమేటిక్గా ఇలా అని ఇట్లాగి, ఇలాగని ఇట్లాగి, ఇలా తీసి చాలా ఉంటాయి. ఆడవాళ్ళు కూడా ఎవరైనా కోడి మాసం చేసి ఎవడే ఆగి కొట్టింది అంటారు మొక్కను బట్టి. అంత పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది అనమాట. మనకు తెలియదుగా, ఇలా అడ్డం పెట్టి కోసేస్తుంటే టప్పని తెగిపోయింది. ఏంటది? సరే అంత బాగా తెలిసిందా మనకందరికి? ఉన్నవాళ్ళం కదా మనం, అది ఉన్నవాళ్ళం, అందుచేత అది తెలిసిపోద్ది అందరికీ. అది తెగింది, చేతి కొట్టు తెగిపోయింది. అటు ఇటు చూశాను, అవతల పడేశాను, మొక్కలను తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చాను. అమ్మ కూడా చూసుకోలే, అప్పటికే అన్ని చక్కగా చేసేస్తుంది, అందులో వేసేసింది, తిప్పేసింది. చివరిలో ఇక అంత అన్నం రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అందంటే అన్నాడు, అరే ఎట్రా పాలు అంది. దగ్గరికి వచ్చాను, అర్థమైపోతుంది నాకు అది తెగిందా అంది. అర్థమైపోయింది. ఎందుకంటే తెగిన సంగతి తెలిసినవాడు ఎవడో, పాపం చేసిన వాడికి తెలిసిపోద్ది తన గురించే మాట్లాడుతున్నారు అని. అదేనమాట కాన్షియస్ అంటే. నిజమే, అది తెగిందమ్మా. అరే రే కూరంతా చేదైపోయిందిరా, గోడ పక్కన పడేసి ఆ ఉల్లిపాయలు ఏపుడు చేసి ఒకే ఒక కోడిగుడ్డు ఉంది, దాంతో వేసేసి పుల్ట వేసి పెట్టేద్దాంలే. అయ్యయ్యో, దాన్ని తీసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మహా అయితే చేదు కట్టు ఎంత ఉండొచ్చు కదా, మాంసం ఎంత ఉండొచ్చు, కానీ ఆ కొంచెం చేదు కట్టు కూరంతటిని పొడి చేసింది. ఆ చేదు తీసేస్తే కూర ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఆ చేదే తీసేయకపోతే కూరంతా ప్రహరీ గోడ పక్కన. అది యేసయ్య ఆలోచన. పారేసిన పక్కన, కానీ యేసయ్య మనల్ని పారేయలేదు. ఆయన మన దుష్టులమని, మనం పాపులమని విసర్జించలేదు. మనలోని చేదు తీస్తే, మనలోని పాపాన్ని తీసేస్తే వీడు పరిశుద్ధుడుగా అనేక మందికి భోజనానికి ఉపయోగపడతాడు. అది దేవుని ఆలోచన. ఎంత గొప్ప ఆలోచన చూసారా? మిగిలినోళ్ళకి ఆలోచన లేదు. ఆడు పాపని వీడు చెప్పాడు అనుకో, వేసేయటమే ఆడిని. ఆడు దుర్మార్గుడురానంటే ఇసిరేయటమే, ఏదో ఒకటి చంపేయటమే. నో, యేసయ్య అంత ప్రేమ కలిగిన వాడు. అందుకోసమే తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకం మనిషి కాదు. ఒకరోజు అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావా నువ్వు? నేనా? ఎక్కడి నుండి వచ్చాను తెలీదా? ఆయన చెప్పిన మాట చదవండి, యోహాను సువార్త 8:23. యోహాను 8:23, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఆయన ఈ లోక సంబంధుడు కాదు. పరిశుద్ధుడైన దేవుడు పరలోకం నుండి వచ్చాడు, పైనుండి వచ్చాడు ఆయన. చదువుతారా? యోహాను సువార్త 3:31. యోహాను 3:31 రా. పై నుండి వచ్చేవాడు అందరికంటే పైగా ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పై నుండి వచ్చేవాడు అంటే పరలోకం నుండి వచ్చేవాడు
అందరికంటే పైగా ఉండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. ఓ ఆయన సాక్ష్యం మీరు నమ్మట్లా, పాపం ఉంది మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, ఈ కుండల్ని పోగు చేయడానికి వచ్చాడు. ఎలీషా ఎంత నమూనా చెప్పాడంటే, రే విషమైపోయిందా, కుండ తీసుకెళ్ళి బయట పారేయండి అని అనలా. ఏమన్నాడు తెలుసా? పిండి కొంచెం తిండి అన్నాడు. ఏందేమన్నాడు? పిండి కొంచెం తెమ్మన్నాడు. గోధుమ పిండి, నలగగొట్టబడిన పిండి, ఆ పిండిని అందులో వేశాడు. వడ్డించండి రా అన్నాడు. అయ్యా ఫస్ట్ ఎవరికి పెడుతున్నారు అన్నాడు ఒకడు. అదే మరి పిండి ఎత్తే అయిపోదా, ఇంకా కొంచెం పెద్దది అవుతుంది అంతే కదా. కూర కొంచెం ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఏం చేస్తాం మనం? ఆ పిండి వేస్తాం. అందులో పిండి వేస్తే గ్రేవీ వచ్చేది, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ వాళ్ళు చెప్పిన మాట, వడ్డించుడని చెప్పగా జనులకు వడ్డింపగా. అక్కడ రాయబడిన మాట చదవండి. వడ్డించుడని చెప్పాను, వడ్డింపలా. కుండలో ఏ జబ్బు కనిపించకపోయాను. హల్లెలూయా. ఎందులో? కుండలో ఏ జబ్బు కనిపించలా. పిండేస్తే యేసు ప్రభువు కూడా సిలువలో ఆయన గోధుమలు ఏ విధంగా నలగొట్టబడతాయో ఆయన శరీరం నలగొట్టబడింది. ఎందుకో తెలుసా? ఆ పిండి ఈ కుండలో వేయడం కోసం. ఆయన నలగొట్టబడిన శరీరం, ఆయన కార్చిన రక్తం ఈ కుండలో వేస్తే, యేసు ప్రభువే ఈ కుండ లోపలికి వస్తే మరి ఏ జబ్బు కనిపించకపోయింది. దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే చెప్పాడు ఇక్కడ తిమోతితో రాస్తూ. తిమోతి ఏమవ్వాలంటే ఆ పరిశుద్ధపరచబడి అన్నాడు. అమ్మా, పరిశుద్ధపరచబడి కడగబడాలి. మనమందరం మన పాపాలు కడగబడాలి, మన దోషాలు కడగబడాలి, మన అతిక్రమాలు కడగబడాలి. అందుకు యేసు ప్రభు తన రక్తాన్ని కార్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్తము ద్వారానే మనము పరిశుద్ధులమవుతాం. రామపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. ఆయన రక్తమే ఈ కుండల్లోకి రాకపోతే మనం నీతిమంతులం కాలేం, మంచి కుండలం కాలేం. నీతి అంటే రైట్ పాత్, రైట్ చూస్నెస్, సరిగ్గా నడిచే స్థితి అనాలి. ఈ కుండల్లో సరి అయిన స్థితి రావాలంటే రక్తం కావాలి. పాత నిబంధనలు కూడా చెప్పేవారు, రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ కరదు చెప్పారు. యేసుప్రభు అన్నాడు, మీరు చదివారు కదరా, అందులో ఉంది కదా, పాపానికి క్షమాపణ కలగాలంటే, పాపం పోవాలంటే రక్తం చెందించాలి. మన ఋగ్వేదాలు, మన సమవేదాలు కూడా చెప్పారు. అందరి పాపం, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని. అంటే సర్వం పాపం పోవాలంటే, అందరి పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం పరిశుద్ధుడిదై ఉండాలి, పరమాత్ముడిదై ఉండాలి, పుణ్యంగా దానంగా ఇచ్చిందై ఉండాలి, సూదులతో తీసేది కాదు, బలియాగం అయిపోవాలి. నిజం, యేసుప్రభు అందుకే బలియాగం అయిపోయాడు ఈ కుండల్ని పరిశుద్ధపరచడానికి. యోహాను మొదటి పత్రిక 1:7 నుండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారమైందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర. నమ్మిన వాళ్ళు దేవుని స్తుతి చెల్లించండి. హల్లెలూయా. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి, అది అండర్లైన్ పాయింట్, సమస్త దుర్నీతి, భక్తిహీనత, బలహీనత, అవిధేయత, పాపం, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. యేసు ప్రభువే పవిత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన పవిత్రుడు. అవును, మన జీవితాలలో పవిత్రుడిని ఎరుగున్నారా? అలాగైతే పవిత్రుడి దగ్గరికి వెళ్ళి, పవిత్రుడా నన్ను పవిత్రుడిగా చేయి అని అడగాలి మనం. ఆయన మనకి సరిపోయినాడు ఈ లోకంలో. చదువుతారా మాట కూడా ఉంది, ఫిబ్రవరి పత్రిక 7:26, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు.
అందరు నాతో చెప్పండి, మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయినవాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా? షుగర్ కదా, ఏ డాక్టర్? కందులు సాయి గారు బాగా వస్తారే, మనకు సరిపోయిన డాక్టర్ అయినా. ఓహో, డాక్టర్ల గురించి చెప్పుకుంటాం అంటే మన జబ్బుకి సరిపోయిన డాక్టర్ల దగ్గరికి వెళతాం. మన కన్ను డాక్టర్ అయితే కన్ను, ఏ డాక్టర్ దేనికి సరిపోతాడో చూస్తాం. మరి పాపాన్ని తీసివేయడానికి కోసం ఆయన తన రక్తంతో దేవుడు మనం పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక కడుక్కోండిరా అని చెబుతున్నాడు. మీ పాపాలని కడుక్కోవడానికి రక్తం సిద్ధంగా ఉంది. ఆయన కూడా ఆహ్వానం ఇస్తున్నాడు, అబ్బాయి రండి, మీరు నా ఇంట్లో రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నా రక్తంతో కడిగితే నా బిడ్డలు అయిపోతారు, మీరు నా కుండలు అవుతాయి. పాపం ఉంది కనుక బయట పెట్టేసావు ఆ కుండ. పాపంతో నిండింది కనుక నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పరిచర్య చేయడానికి. ఇందాక అన్నయ్య ఒక అద్భుతమైన పదం అన్నాడు, బాప్తిజం తీసుకున్నావు పిల్ల అని అన్నాడు ఆయన. అంటే దేవునిలో స్థిరత ఉండి, పూర్ణమైన విశ్వాసం ఉండి, బహిరంగ సాక్ష్యాన్ని తమ జీవితాల్లో కలిగి ఉన్న వాళ్ళు ఆ పరిచర్య చేస్తే ఎంతో ఆశీర్వాదకరం. ఎస్, యేసు ప్రభు ద్వారా కడగబడి యేసు ప్రభు ఇంటిలో చేర్చబడిన ప్రతి పాత్ర ఘనత నొందిన పాత్ర అవుతుంది. హల్లెలూయా. అందుకోసం పరిశుద్ధపరచబడాలి. మీరు కూడా నీళ్లు పట్టాలంటే బిందె తీసేసి అటికి మీద టక్కన పెట్టేస్తానండి కుళాయి కింద. ఏం చేస్తాం మనం? దాన్ని కడుగుతాం. దేవుడు కూడా వాడుకోవాలంటే కడగటానికి ఇష్టపడ్డాడు. ఆయన రక్తం ఇంకా సిద్ధంగానే ఉంది, నువ్వు ఒప్పుకుంటే చాలు ఆయన కడుగుతాడు. ఈ కడగబట్టాన్ని గురించి కవులు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నాకు విషయం గుర్తొస్తుంది, అది ఏంటో చెబుతాను, జాగ్రత్తనండి. మనం కూడా పాపాలు కడగబడినట్లుగానే పక్షులు, జంతువులు కూడా మలినాన్ని కడుక్కోవటానికి ఇష్టపడతాయి అంట. కాక గజ మహీష స్నానముల్ అని చెప్పారు కవులు. కాకంట స్నానం చేస్తుందంట. ఎలాగో తెలుసా? నీళ్ళు ఏమైనా కనబడి అనుకోండి, వెంటనే నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రెక్కని ఇలా అడిచి, ఈ రెక్క నీళ్ళలో ఇలా ఆడిచ్చి, అమ్మయ్య స్నానం అయిపోయిందని వెళ్ళిపోద్దంట. ఈసారి చూడండి, కాకి స్నానం అది. డిసెంబర్ 25వ తారీఖున ఒక రెక్క ఆడిచ్చి, జనవరి 1కు ఒక రెక్క ఆడిచ్చి, అమ్మయ్య కడగబడ్డాను, నేను పరిశుద్ధుడిని. గుడ్ ఫ్రైడేకి ఇంకో రెక్క ఆడిచ్చి, ఈస్టర్కి ఇంకో రెక్క ఆడిచ్చి, అమ్మయ్య పరిశుద్ధుడిని అయిపోయాను నేను కదా. అంతే కదా. ఇలాంటి కోటాలప్పుడు ఒక రెక్క ఆడిచ్చి, మళ్ళీ పోయిన రోజు, పుట్టినరోజు, వచ్చిన రోజు ఏ ఉంటే కొన్ని, ఆ రోజుకి ఒకసారి రెక్క ఆడిచ్చి, ఇలా చేస్తే కాకి స్నానం అది. ఏ స్నానం అది? కాకి స్నానం. ఇక రెండవది గజ స్నానం. గజం అంటే ఏనుగు. ఏనుగు ఎలా స్నానం చేస్తుంది తెలుసా? ఏనుగు నీళ్ళలోకి వెళ్తుంది, అద్భుతంగా నీళ్లు తీసుకుంటుంది, తన మీద ఉన్న మట్టి మశానం ఇదంతా వదిలిపోయేదాకా తీవ్రమైన వేగంతో నీళ్లు కొట్టుకుంటుంది, మొత్తం శుభ్రం చేసేసుకుంటుంది. హ్యాపీగా బ్రహ్మాండంగా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అదేవి చిత్రమో, బయట ఉన్న దుమ్ము, ధూళి, ఎండాకులు యాన్ని తీసుకొని మీద వేసుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు అనమాట. అర్థమైందా మీకు ఇది? ఇక్కడ ఉన్నప్పుడు ప్రభువా నేను అలాగే బ్రతుకుతాను నాయన, నేను అలా ఉండాలనుకున్నాను ప్రభువా, రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి అయిపోతాడు నాయన బైబిల్, నేను అలా చేద్దాం అనుకున్నాను నాయన, రేపటి నుండి అలాంటివి ఉండదు నాయన. మొత్తం ఇక్కడ కడిగేసుకోవటం, అక్కడికి వెళ్ళి వెంటనే ఎరా ఏం ఆడుతుందిరా, ఎప్పుడు వెళ్ళవరా, ఎప్పుడు కలుగుతావురా అంటే ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడే కడుక్కోవటం, బయటికి వెళ్ళిన వెంటనే మీద వేసుకోవటం. ఏ స్నానం చెప్పండి? అది ఏనుగు స్నానం, అది గజ స్నానం, ఏనుగు స్నానం అది. ఇక మూడవది దున్నపోతు స్నానం. అది ఎలాంటి స్నానం తెలుసా? చక్కని బురదతో వెళ్తుంది చెరువులోకి, వెళ్ళి అర్ధ విలీన నేత్రాలు అంటే సగం సగం కళ్ళు ఉంటుంది చూసారా, అలాగా చూస్తా ఉంటుంది అనమాట. ఆ నీళ్ళల్లో, ఆ నీళ్ళలో మళ్ళీ ఎలా సగం సగం మిలియన నేత్రాలతో అలా చూసి అదే బుర్రతో బయటకు వచ్చేద్దే. మందిరాల్లో కానీ సభల్లో కానీ మన పాపంతో రావడం, అలా సొత్తం, అలా పాటలు పడటం, ఆ తర్వాత అదే పోవటం, మళ్ళీ అదే బుర్రతో అలా ఉంటే ఏ స్నానం అది? దున్నపోతు స్నానం. అక్కడతో ఆపేశాడు. పాపం నాకు బాధ కలిగింది. అది కాక గజ మహీష స్నానములు అన్నాడు. కానీ కపోత స్నానం, పౌర స్నానం కలిపితే బాగుండేది. పౌరం అసలు మలినం అంటకుండా జాగ్రత్త పడుతుంది, అది ఫస్ట్ థింగ్. రెండవది, ఒకవేళ అంటిందంటే వెంటనే శుభ్రం చేసేసుకుంటుంది.
3 ఇంకా బలమైన మలినం అయితే తనలో నూనె గ్రంథులు ఉంటాయి అనమాట. ఆ నూనె గ్రంథుల్లో నుండి ఆ నూనెను తీసి ఈకలకి అంటుందని అంతను శుభ్రం చేసుకుంటది. ఇప్పుడు అర్థమైందా? యేసు రక్తం నీకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా పవిత్ర పరచుకొనకుండా మనం ఉన్నామంటే ఏ స్థితిలో మనం ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం ఖచ్చితంగా సెలవిస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు మన కుండలను వాడుకుంటున్నామా, లేకపోతే దేవుని ద్వారా ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారు ఉన్నామా? ఒక ఆయన్ని చూపిస్తాను నేను. ఆయన తన కుండని తన ఇష్టం వచ్చినట్టు ఎలా వాడుకున్నాడు ఒకసారి రండి. బాగా తెలిసినైనా, బాగా ఎరిగినాడు, జ్ఞానవంతుడు. ఒకసారి రండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ఈయన పేరు సొలొమోన్. ఏ పేరు? సొలొమోన్. ఎంత జ్ఞానం అంటే అసలు ఎంత జ్ఞానం అంటే ప్రపంచంలో అతని జ్ఞానాన్ని కొలిసేవాడు కానీ, ప్రపంచంలో అతని జ్ఞానాన్ని అసలు అంచనా వేసేవాడు కానీ ఆ రోజులు ఐక్యూ కట్టేవాడు లేకపోయాడు. అంతటి అద్భుతమైన జ్ఞానవంతుడు. ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అనేక సార్లు ఆయనతో మాట్లాడి ఆయన మోజులో పడిపోయి ఆయన్ని పెళ్లి చేసేసుకున్నారు చాలా మంది. అన్ని వదిలేసి వచ్చేసారేక. ఇక ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితం సాలిక, ఆయన భార్యని అని అనిపించుకుంటే చాలు అని అనుకున్న వాళ్ళు 300 మంది. అయ్యా మీరు మా ఊరు వచ్చేటప్పుడు నా దగ్గర ఉండండి, నేను మీ భార్యని అనిపించుకుంటాను అని అనిపించుకున్న వాళ్ళు 700 మంది. అంటే ఆయన జ్ఞానానికే అంతమంది పడిపోయారు. అంత జ్ఞాని తన కుండని సరిగ్గా వాడుకోలేదు. ఏం చేశాడండి ఆయన? ఆయనకి దేవుడిచ్చిన కొండగా ఏం చేశాడు చూద్దాం. బుచ్చుకొండ జాగ్రత్త. 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద తాము బ్రతుకాలమంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవించులో చూడవల్లని నా దేహాన్ని, అంటే ఈ కొండని ద్రాక్ష రసంతో సంతోషపరుస్తుంది అనుకున్నాడ. మందు తాగితే బాగుంటది ఈ కొండకి అనుకున్నాడంట. అంటే కొండలో ఏం పోసాడు? ఇప్పుడు మాట్లాడరా? మందు పోసాడు. మందు పోసిన తర్వాత కళ్ళు తిరుగుతుంటే, మిడులు అబ్బలంగేట దెబ్బతింటుంటే, చిన్న మెదడు కొంచెం తేడా వస్తుంటే, పెద్ద మెదడు తేడా వస్తుంటే ఇది వద్దులే అని అనుకున్నాడు. 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను పార్కులను, బయటికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడటం కోసం పార్కులు కట్టించుకున్నాడంట ఈ కుండని సంతోషపరచాలని. దేవుడు అందుకేనా ఈ కుండ ఇచ్చింది. ఇంకా కొంచెం కిందకి రండి. చెరువులు తవ్వించుకున్నాడు. అంతేకాదు పరికత్తలు సంపాదించుకుంటుని దాసులు నాకుండిరి. తర్వాత 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారాల్ని, అబ్బా అసలు కొలవలేనంత వెండి, కొలవలేనంత బంగారం కలిగి ఉన్నాడు. వెండి సంపాదించుకున్నాడు, బంగారం సంపాదించుకున్నాడు, రాజులు సంపాదించే సంపద సంపాదించుకున్నాడు, ఆయా దేశాల్లో దొరుకు సంపదను కూర్చుకున్నాడు, గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చించు సంపదలు సంపాదించుకున్నాడు, బహుమంది ఉపపత్తులు ఉంచుకున్నాడు. భార్యలే కాకుండా 300 భార్యలు, 700 మంది ఉపపత్తులు, ఎక్కడికి వెళ్తే అక్కడ భార్య. అలా ఉంచుకున్నాను. ఈ కొండ చూసారా ఎంత స్వేచ్ఛ అయిపోయింది. ఈ కొండకే క్రమం లేదు, భక్తి లేదు, భయం లేదు, విచ్చలవిడితనం, లెక్కలేనితనం. చూద్దాం అసలు కరెంట్ ఎలా షాక్ కొడతావు అని ఏళ్ళు ఎడుతున్నాడు అనమాట. కరెంట్ ఎలా షాక్ కొడుతుందో తెలుసుకొనబోతున్నాను, నిప్పు ఎలా కాలుతుందో అసలు ముట్టుకొనబోతున్నాను అని రాశాడు పైన. ఎలా కాలుతుందో ముట్టుకోవాలని అనుకున్నాడంట. ముందు తాగితే కనీసం జీవితంలో ఒక్కసారైనా అలా తాగు, ఒక్కసారైనా మందు తాగినాడు దున్నపోతాయి పుట్టినని ఒకటి రాశాడు. ఒక్కసారన్నా తాగపోతానంట. చూసారా డిఎన్ఆర్లో నేను చదివేటప్పుడు నా ఫ్రెండ్ అంటూ ఉన్నాడు మాటిమాటికి, ఇగో బీరు తాగితే లవ్ అవుతారు, నువ్వు బీరు తాగితే లవ్ అవుతాడు. మరి ఏం తాగానే లవ్ అయ్యేప్పుడు బీరు తాగితేనా? అంటే ఇలాంటి దొంగ మాటలు చెప్పి చాలా సార్లు మనుషుల్ని పక్కత్రోవలకి అలాగే చేశాడు. పాపం కొండని తన ఇష్టం వచ్చినట్టు వాడేశాడు. కింద రాయబడింది, నాకు ముందు యెరూషలేమందున్న వారి కంటే గనుడనై అభివృద్ధి పొంది తిని నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా అసలు అభ్యంతరం పడలేదు. ఏ చూడాలంటే అది చూసేశా. ఒక ఆమె చెబుతుంది అన్నాడు, అన్నయ్య గారండి మా పిల్లలు కానీ మేము కానీ ఆళ్ళేళ్ళకలాగా సినిమాల్లోకి వెళ్ళిపోయి లైన్లో నిలబడి అలాంటి పనికి వాళ్ళని పనులు మేము ఎప్పుడు చేయం. అవసరమైతే సీడీలు తెచ్చుకొని ఇంట్లో చూస్తామంటే
అంతేగాని ఎలుగులాగా నిలబడి కొట్టుకులు ఆడుకుంటా, దెబ్బలు ఆడుకుంటా, అలాగే టికెట్ల కోసం చిచి అలా 4 రోజులు ఆగైనా తెప్పించుకొని చూస్తాం. మా ఆయన గారండి ఆళ్ళ తాగేసేసి డ్రైనేజీలో అమ్మట పడిపోవడం, బూతులు తిట్టుకుంటా, మట్టసంగా బాటిల్ ఇంటికి తెచ్చుకుంటాడు, తలుపేసుకుంటాడు, ఒక్క మాట అండి ఎవరిని, సైలెంట్గా తాగుతాడు, తెల్లారులు ఇస్తాడు అంతే. మంచిది కదండి ఇది కదా, ఇది కవరేజ్ ఏరియా అన్నమాట ఇది. అలాగే అనుకున్నాడు, పర్వాలేదులే ఇంత చేస్తున్నాం కదా, మరక మంచిదే, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, పర్లా ఎన్ని పనులు చేసినా దేవుడు చాలా గొప్పోడు కదా, ఆయన వల్ల కరుణిస్తే కుండ పగిలిపోతాయి, బావి యొక్క కుండ పగిలిపోవును, దెబ్బకి దారాగిపోద్ది. అక్కడ చెప్పాడు, అక్కడ చూపిస్తా నేను, ఇదే ప్రసంగి బుద్ధి తెచ్చుకొని ఈ కుండ ఎలా మారుతుందో చెప్పాడు. అలా మారే లోపల కుండ పరిశుద్ధపరచబడకపోతే పాతాళానికి వెళ్తాం. ఇదే ఏమే బుద్ధి తెచ్చుకొని గడ్డి తిన్న తర్వాత అప్పుడు అర్థమైంది. కింద చదవండి ఇంకా, ఇదే నా పనులన్నింటిలో నాకు దొరికిన భాగ్యం, అప్పుడు నేను చేసిన పనులన్నింటి వాటి కొరకు నేను పడిన ప్రయాసంతా నేను నిదానించి వివేచింపగా. ఒకరోజు కూర్చున్నాడంట, దైవజనులు చెప్పిన మాట గుర్తొస్తుంది అనమాట. మరి నీ కుండను నీ ఇష్టం వచ్చినట్లు వాడుకున్నావు, జాగ్రత్త, దేవుడు నిన్ను కుండ ఎందుకు ఇచ్చాడురా రే నాయనా అని అన్న మాటలు గుర్తొచ్చి నిదానించి ఆలోచించుకుంటే అవన్నీ వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉందంట. ఓహో రైట్. ఇక చెబుతూ ఆఖరి అధ్యాయానికి రండి, 12వ అధ్యాయానికి రండి. ఈ కుండ జరిగే మార్పులు చెప్పేశాడు. అది చెబితే ఎంత అవసరమో ఈ కుండకి ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం. అబ్బాయి జాగ్రత్తగా, సూర్య చంద్రులకి చీకటి వచ్చేస్తుందిరా, మేఘాలు వెలిసిన తర్వాత మళ్ళీ మేఘాలు వచ్చేస్తున్నాయి, జీవితం అంతమైపోతే కుండలో మార్పులు వచ్చేస్తున్నాయి. మార్పులు రావా? అలోగరి మెథడ్ అంటారు దీన్ని. ఒక అద్భుతమైన పోలికలతో కూడిన అద్భుతమైన విషయం. జాగ్రత్త ఏంటంటే ఒక్కొక్క దాని అర్థం చెబుతాను నేను. దీని అర్థం కోసం నేను చాలా గ్రంథాలు వెతకాల్సి వచ్చింది. సుమారు నాకు 1 వారం 4 రోజులు పట్టింది. వీటి అర్థాలన్నీ, అసలు మూల పదాలు, మూల అర్థాలు సొలొమోను ఎందుకు రాశాడు ఇలాగా. మనం ఏమంటామంటే, మొన్న ఇది వెనుకటి వల్లే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన, ఆ మాట అంటానికి ముందు చాలా చెప్పాడు. ఈ పోలికలు జాగ్రత్త చూడండి. బైబిల్లో ఉన్నవాళ్ళు బైబిల్లో జాగ్రత్త చూస్తూ అర్థం చేసుకోవాలి. ఆ దినమున ఒక దినం రాబోతుందిరా, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇల్లు అంటే ఇది. ఈ కుండని సొలొమోను ఇల్లుతో పోల్చాడు. చెప్పండి దేంతో? చెప్పరేంటమ్మా? ఇల్లు. ఓకే, ఇది ఇల్లు అంట. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి వరుసగా. ఈ ఇల్లు కావలివారు, ఇంటి కావలివారు. సొలొమోను దృష్టిలో కాపలా కాసేవాళ్ళు అంటే చేతులని అర్థం. అంటే దేనికైనా మనం చేతులను అడ్డు పెట్టుకుంటుంటాం. ఇంటి కావలివారు అంటే చేతులు. ఏమన్నాడు అంటే చేతులు వణుకుదురు. ఒక టైం రాబోతుంది నాన్న, ఆ టైంలో చేతులు వణుకుతాయి నాన్న. నెక్స్ట్, బలిష్ఠులు వంగుదురు అంటే కాళ్ళు ఇప్పుడు బలంగా ఉన్నాయి, రేపొద్దున నడవలేవు కదా. అందుకే ఈ కుండలో మహిమ నింపాలి. నువ్వు చచ్చే లోపల, యేసు ప్రభు వచ్చే లోపల కుండ లోపల విషం పోయి దేవుడి మహిమ ఉండాలి. హల్లెలూయా. బలిష్ఠులు వంగుదురు, వంగిపోతే మోకాళ్ళు. తర్వాత చదవమ్మా. విసురువారు కొద్ది మంది అగుట చేత విసిరేవాళ్ళు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు వీళ్ళకి తిరగలంటే తెలియదు. తిరగలంటే తెలుసమ్మా మీకు? వాళ్ళకేం తెలుసు తిరగలే. ఇప్పుడు మనకు తెలుసు కదా, తిరగలంటే రెండు ఉంటాయి కదా, ఇలా ఇసురుతుంటాం కదా. మనకి ఇసిరే ఏంటో తెలుసా? ఈ దవడలో ఒకటి కదలని రాయి, ఒకటి కదిలే రాయి, 2 రాళ్ళు ఉంటాయి తిరగల్లో. ఎంత చక్కగా పోలుస్తున్నాడు చూసారా? విసిరేవారు కొద్ది మంది ఒకటి చేత. ఈ తిరగలంటే పళ్ళు, ఈ తక్కువైపోతే శ్రోత్ర శల్లింతుమో శుద్ధి శ్రోత్ర శల్లింతుమ అంట. మనం పాట పాడమంటే పాట రాదుగా కదా. అందుకే పళ్ళున్నప్పుడే సాకి శాకి షాకి తేడా తెలిసినప్పుడే చక్క పాటలాడు. పళ్ళు ఊడిపోతాయి. నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవను, బలమంతా పోయాక బలమంతా
ఊడిపోయాక చెయ్యాలని ఉంది నీ సేవను, చెయ్యాలని ఉంది నీ. పళ్ళు ఊడిపోయాక అప్పుడు పాటలు పాడాలనిపిస్తుందంట. అర్థమైందా? అది విసిరేవాడు. కింద ఇంకొక చక్కటి మాట అంట, 4వ వచనం, తిరగట్టి రాళ్ల ధ్వని తగ్గిపోవును. తిరగట్టి రాళ్ల ధ్వని, కరకరలో కట్టకట్టలో ఉండవు. అప్పుడిక బాబా జావ చేసి తీసుకురారా, జావ ఎందుకని పళ్ళు లేవు. ఆ వయసు రాకముందే సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. తిరగట్టి రాళ్ల ధ్వని ఆగిపోవును. చాలా మందికి ఆగిపోలేదు, ఇంకా ఆగిపోయింది. జావలేదు, అవుతున్నాం మనం. పళ్ళు ఊడిపోయినాయి, మళ్ళీ రావు. అర్థమైందా? ఆ రోజు రాకముందే. పైకి చదువు. కిటికీల గుండా చూచువారు కానలేక ఉందురు. కిటికీల గుండా చూచువారు. అర్థమైందమ్మా? కిటికీలు అంటే ఏంటి? రెప్పలో చూసేయండి కళ్ళు. కిటికీల గుండా చూచువారు కానకుందరు. ఎవరు బాబా వచ్చింది? నేనమ్మా పాల్సన్ని బాబు వందనాలు. అట్లేనమ్మా, ఇటున్నా, ఇటు కనపడలేదు బాబా. సుక్కలాలు చేరిపోయినాయి. నీ కళ్ళకి శుక్లాలు రాకముందే బైబిల్ చదవడం నేర్చుకో. సృష్టికర్తల స్మరణకు తెచ్చుకో. బుద్ధి వచ్చిన తర్వాత రాస్తున్నాడు. ఇప్పుడు కుండని ఇష్టం వచ్చినట్లు వాడి దేవుని ద్వారా గద్దింపబడి నిదానించి ఆలోచించుట చేత. అర్థమైందన్నమాట. ఇంకా కొంచెం కిందకి రండి. వీధి తలుపులు మూయబడును. అమ్మా, వీధి తలుపులు అంటే ఏంటో తెలుసా? ఈ వీధికి వెళ్ళటానికి ఇటు ఒక చెవేస్తావు, అటు ఒక చెవేస్తుంటావు, చూసావా? ఈ వీధి తలుపులు మూయబడును. వినపడదిగా గట్టికొచ్చి సికామణి గారు వచ్చారు, వందనాలు బాబా. చెవులో గట్టిగా అరిస్తే తప్ప వినపట్ల. వీధి తలుపులు మూయబడే రోజు వస్తుంది. ఈ లోపలే పరిశుద్ధపరచబడినానా. తర్వాత చదువు. స్లీప్లెస్నెస్ అంటాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఉలిక్కి పడిలేస్తుంటావు. నిద్ర పట్టదు తెలుసా? ఉలిక్కి పడి లేచే నిద్ర పట్టని స్థితి. యెరూషలేములో అంటే సొలొమోను ఉన్న ప్రాంతంలో చెట్లు ఎక్కువ, పిట్లు కూడా ఎక్కువ. ఎప్పుడు కోస్తానే ఉంటాయి ఆ చెట్లు, పిట్లు. ఆ చెట్ల మీద ఉన్న పిట్లు ఎప్పుడు కోస్తానే ఉంటాయి. నిజంగా ప్రతి పిట్ట కొత్తకి లేస్తే ఎలా ఉంటది? ఆడికి నిద్ర పట్టట్లేదు అని అర్థం. ఎప్పుడు కోస్తానే ఉంటే ఎప్పుడు నిద్ర పట్టదు నీకు. ఇక అలాంటి రోజు రాబోతుంది నీకు. తర్వాత సంగీతము చేసే స్త్రీలు, మ్యూజిక్ సిస్టర్స్ అంటే వోకల్ కార్డ్స్. ఇక్కడ ఉంటే 2 ఉంటాయి అనమాట. సంగీతానికి ఉపయోగపడేది బాగా బ్రహ్మాండంగా. వోకల్ కార్డ్స్ అంటారు. ఇక్కడ 2 ఉంటాయి అనమాట. వాటిని బట్టే స్వరం వస్తుంటది అనమాట. కొంచెం వయసు అంటుంటది మన గొంతు. ఎందుకో తెలుసా? వోకల్ కార్డ్స్ దెబ్బతింటారు. అవి దెబ్బతిన. అందుకే ముసలాళ్ళు ఒక పాట పాటించండి, నీకు తెలుస్తుంది వోకల్ కార్డ్స్ దెబ్బతింటమంటే ఏంటో. నిజమే, సంగీతానికి ఉపయోగపడే ఆ మ్యూజిక్ సిస్టర్స్ ఇద్దరు దెబ్బతింటారు. పాటలు పాడలేవు. నీకు బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఈ దెబ్బతినక ముందే, కొండ బీట్లు వారక ముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చదువు. ఇంకా నిశ్శబ్దముగా ఉంచబడదురు. నాదము చేసే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారంట. నాలుక అబ్బో ఇక లేదిక, స్వరం రావట్లేదిక, నాలిక సహకరించట్లేదిక, స్వర పెట్టిక నీకు ఉపయోగపడటం లేదు. కింద చదువుమా. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. ప్రతిదీ కూడా భయము, ఆందోళన కలుగుతుంటది. ప్రతి దాని గురించి అభద్రతా భావం ఏర్పడుతుంటది. ఈ ఇంటికి అమ్మో నన్ను జరుగుద్దేమో, బాబా ఎలాగ బాబా ఇంత రాత్రి వస్తున్నావేంటి? ఎవరిగా మాకు భయం ఏంటి? వద్దు బాబా, ఎక్కకరా, దిక్కరా, వద్దురా, నడవద్దురా అంటుంటారు మీరు. మనిచ్చారు ఎప్పుడన్నా? అది పెరుగుతూ ఉంటుంది అనమాట. అభద్రతా భావం పెరుగుతుంటది. తర్వాత బాదము వృక్షము పువ్వులు పూయి. బాదము వృక్షము పువ్వులు. ఎంత బాగా చెప్పాడు తెలుసా? బాదము వృక్షము చెట్టు, యెరూషలేములో ఉండే చెట్టుకి పువ్వులు పూస్తే పైన అంతా తెల్లగా కనబడతా అన్నమాట. చెట్టు ఇలా కనబడితే పైనంతా తెల్లగా కనబడతాయి. ఇది అర్థమైందా? ఏంటది? మీరు రంగేస్తున్నారులే. నేనే ఇది నెరవేరాలి. బాదము వృక్షము పువ్వులు పోయిన చెట్టు అలా నిలబడితే తెల్లగా కనబడుతున్నానా? ఆ రోజు రాకముందే సృష్టికర్తని స్మరణగా తెచ్చుకో. నెక్స్ట్, మిడత బరువుగా ఉండను. బట్ ఆ జాగ్రత్త వినాలి. ఇక్కడ మిడత చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది.
కానీ అదే బరువుగా ఉంటుంది. అంటే అర్థం ఆలోచనలు బరువు ఎక్కుతాయి. ఆలోచనలు బరువు ఎక్కడమంటే అర్థం ఏంటి తెలుసా? అమ్మాయికి ఏమి ఇవ్వలేకపోయాను, అందుకే అది నాకు మనసులో పెట్టుకొని ఇంటికి కూడా రమ్మంట్లో, ఆయన్ని కూడా ఒక పెద్ద మంచిగా చేయలేకపోయాను నేను, వాడిలో దౌర్భాగ్యుడు అయిపోయాడు అని చిన్ని చిన్ని ఆలోచనలన్నీ. వాళ్ళు నన్ను భోజనానికి అందుకే రావద్దన్నారు. ముసలిదాన్ని అయిపోయానుగా, నేను వాళ్ళకి పనికిరాను, చిన్నప్పుడు అన్నింటికి నేనే దాన్ని తీసుకుని వెళ్ళేవాడిని అని ప్రతి చిన్న విషయానికి బాధపడే రోజు వస్తుంది. అర్థమైందా? ఆ రోజు రాకముందే సృష్టికర్తన స్మరణ తెచ్చుకో. నెక్స్ట్ పుట్ట ఉడుసరకాయ పగులును. క్యాంపర్ అని అనబడిన ఒక బెర్రీ ఫ్రూట్ అనమాట, క్యాంపర్ బెర్రీ. ఆ ఫ్రూట్ గురించి రాస్తున్నాడు. బుడ్డ బుడుసరకాయ అన్నాడు, క్యాంపర్ బెర్రీ అంటే బెర్రీ ఫ్రూట్స్ 29 రకాలు ఉన్నాయి. అందులో ఈ క్యాంపర్ బెర్రీ అనేది ప్రతి టానిక్ లో వాడతారు ఇజ్రాయేలీలు. బలం. బుడ్డ బుడుసరకాయ పగులును అంటే అర్థం నీ బలమంతా నాశనం అయిపోద్ది, బలం ఉండదుగా. నెక్స్ట్ ఒక నిత్యమైన ఉనికికి వెళ్ళిపోబోతుంది ఈ కుండ. మట్టిలో కలిసిపోయి ఈ కుండ ఉనికి ఒక నిత్యమైన ఉనికిలోకి చేర్చబడబోతుంది. వాని నిమిత్తం ప్రలాపించే వారందరూ వీధుల్లోకి వస్తారు, డ్రమ్ములు కొట్టుకుంటా, పరదేశంలో పాటలు పాడుకుంటా, అందరు లైన్ లో పాడుకునే రోజు వస్తుంది నాన్న. తర్వాత వెండి తాడు విడిపోవును. వెన్నుపూస. వెండి తాడు అంటే వెన్నుపూస. వెన్నుపూస వయసు పెరిగే కొలది వెన్నుపూసకు సంబంధించి అన్ని జబ్బులు ఉంటాయి. దాని నుండి నరాలన్నీ కూడా శరీరానికి మొత్తం అంతా వ్యాపించి వెన్నుపూసతో సంబంధించిన అన్ని, కాళ్ళు లాగటం, చేతులు లాగటం, ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. వెండి తాడు విడిపోవును. బంగారు గిన్నె పగిలిపోవును. స్కల్ పుర్రె. ఆలోచనలతో తట్టుకోలేక తల కొట్టుకుంటారు అనమాట. పుర్రె పగిలిపోవు. తర్వాత దార యొద్ద గుండె. అర్థమైందా? సిస్టమ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి అనమాట. చదువమ్మా. చక్రములన్నీ ఆగిపోతాయి. గుండె ఆధారంగా చేసుకొని చక్రములన్నీ ఆగిపోయి మనలో చాలా చక్రాలు ఉంటాయి అనమాట. శ్వాస సంబంధించి, విసర్జకి సంబంధించి, రక్తానికి సంబంధించి, నాడికి సంబంధించి, అట్లన్నిటికి సంబంధించిన చాలా సిస్టమ్స్ ఉంటాయి అనమాట. అన్ని సిస్టమ్స్ చక్రాలన్నీ కూడా చేంజ్ అవుతాయి. అందుకే చూడండి, డిసార్డర్లు ఎక్కువ ఉంటాయి. తింటే అరగదు. తినడానికి ముందు ఒక మాత్ర, తిన్న తర్వాత ఒక మాత్ర, పడుకోబోయే ముందు ఒక మాత్ర, తెల్లారి లేచిన తర్వాత ఒక మాత్ర, అన్ని మాత్రలతోనే యాత్ర. అలా రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అప్పుడు పన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పాడండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. అద్భుతమైన సత్యం. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయం ఆనందం రన్న. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. విద్య ఉన్నా, ఉద్యోగమే నీకున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యమే నీకున్నా, విద్యతో నీకున్నా, ఉద్యోగమే నీకున్నా, విద్యతో ఉన్నా, ఉద్యోగమే నీకున్నా, ఆస్తి ఎంతో ఉన్నా, ఐశ్వర్యమే నీకున్నా, ఆస్తి ఎంతో ఉన్నా, ఐశ్వర్యమే నీకున్నా, ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, యేసు లేకుంటే లేస్తున్నా. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా, ఇళ్ళలో
ఎవ్వరు లేరన్నా, యేసు ఉంటే చాలన్నా. నా చెల్లి నా తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా, నా చెల్లి నా తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయంలో ఆనందం ఆనందం, ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. అందమున్నా సంగములో మంచి పేరున్నా, ఆగదు సమయము నీకన్నా, ఇదే రక్షణ దినమన్నా. అందచందాలినున్నా సంఘములో మంచి పేరున్నా, అందచందాలినున్నా సంఘములో మంచి పేరున్నా, ఆగదు సమయము నీకన్నా, ఇదే రక్షణ దినమన్నా. ఆగదు సమయము నీకన్నా, ఇదే రక్షణ దినమన్నా. రేపన్నది ఇక లేదన్నా, ఈ దినము మరలా రాదన్నా. ఎవ్వరు లేరన్నా, పిల్లలు ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. నా చెల్లి నా తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా, నా చెల్లి నా తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయంలో ఆనందం ఆనందం అన్నా. పిల్లలు ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. పిల్లలు ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. ఎవ్వడు లేడు ఈ కుండల్ని బాగు చేసేవాడు. యేసు ప్రభు వచ్చి ఈ కుండల్ని బాగు చేశాడు. అందుకే అక్కడ రాబడింది పరిశుద్ధపరచబడి. అందుకే రక్తం నీ శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ కుండ మట్టిలో కలవబోతుంది, మట్టిలో కలవబోతుంది. ఒక మంచి కవి ఈ కథ చెప్పాడు, కానీ ఈ కథ వాస్తవం కాదు. కానీ ఇందులో ఆయన చెప్పిన దాంట్లో కొంచెం నీతి ఉందేమోనని నేను కొంచెం తీసుకున్నాను. అదేంటంటే దేవుడు అంట అందరికీ 40 సంవత్సరాలు ఇచ్చాడంట. మనకి 40, పక్షులకి 40, జంతువులకి 40, అందరికి కుక్కకి 40, పందికి 40. ఇలా బాధపడిపోతాడంట మానవుడు. చచ్చా నాకు 40, ఆ కుక్కకి 40 ఇలా బాధపడుతుంటే అప్పుడు ఈ జంతువులు పక్షులు ఇవన్నీ కూడా మానవుడు చాలా బాధపడిపోతున్నాడు. మరి ఏం చేద్దాం అంటే వెంటనే గాడిద ఉందంట. సరేలే నా 40లో నాకు 40 సంవత్సరాలు ఎందుకు గాడి చాకరీ చేయలేకపోతున్నాను, నేను 20 సంవత్సరాలు తీసేసుకో అందంట. అప్పుడు మనిషి వయసు ఎంత అయింది? 40 + 60. ఆ తర్వాత కుక్క కూడా వచ్చిందంట. డోంట్ వర్రీ, నువ్వు కూడా నా జీవితంలో నుండి కూడా దేవుడికి చెబుతానులే, ఒక 20 సంవత్సరాలు తీసేసుకో అందంట. కుక్క కూడా ఒక 20 సంవత్సరాలు ఇచ్చేసిందంట. ఆ తర్వాత ఎంత అయింది మనిషి వయసు? 80. ఆ తర్వాత పక్షుల్లో నుండి గుడ్ల గూబ వచ్చి, ఎందుకు నేను నిశాచరిని రాత్రులు తిరిగేదాన్ని, నేను నాకు 40 సంవత్సరాలు ఎందుకు తీసేసుకో అని 20 సంవత్సరాలు ఇచ్చిందంట. మనిషి అప్పుడు ఎంత అయింది వయసు? 100 సంవత్సరాలు కదా. అందుకేనేమో చిత్రం 40 సంవత్సరాలు మనిషిగా బతుకుతాడంట. ఆ తర్వాత పిల్లలకి ఇల్లు కట్టాలని, పెళ్లిళ్ళు చేయాలని అక్కడ నుండి గాడిది చాకిరీ చేస్తుంటాడంట. గాడిది చాకిరీ అర్థమైందా? ఎందుకని? గాడిది ఇచ్చింది కనుక. బాగానే చెబుతున్నారు. ఆ తర్వాత 20 సంవత్సరాలు ఉంది సార్. ఇంటి దగ్గర ఉండు, నువ్వు వచ్చేస్తావా, మెట్లు ఎక్కుతావు, నువ్వు నీకు అరుగుద్దా తింటే, ఇంటి దగ్గర ఉండు అని కుక్కలాగా ఇంటి దగ్గరే పడేసి వెళ్ళిపోతుంటారంట. కొడుకులు, కూతురులు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఇంటి బయట మంచం వేసి ఎక్కడుండా పెళ్లికి వచ్చేద్దంట, రెడీ అయిపోతున్నాయి. ఊరుకో, కంగారు పడతావేంట, అక్కడ అది పిలిచింది ఎవరు అనుకున్నా, ఇంట్లో అయితే మాత్రం వచ్చేస్తావా అని కుక్కలాగా ఇంటి దగ్గరే ఉంటారంట. ఎందుకని? అమ్మా బాగానే చదువురారండి. ఇక చివరి 20 సంవత్సరాలు నిద్ర పట్టగా గుడ్ల గోపుల్లాగా చూస్తా ఉంటారు. పిల్ల పాలు ఇవ్వే దానికి ఊరికా నాకు తెలియదంటే, పాలు ఇవ్వాలా లేదా తెలీదా, అది అలాగే ఎడుతుంది. అసలు పట్టించుకోవేమే, నేను కూడా మిమ్మల్ని కన్నాను, 6 కన్నాను, ఎలా కన్నాను అనుకుంటున్నావు, పట్టించుకోవే. మళ్ళీ మంచినీళ్ళు పట్టించు, ఊరుకా మంచినీళ్ళు పట్టియాలా, పాలు పట్టియాలి నాకు తెలియదంటే. నిద్ర పట్టక గుడ్లు గోగులా చూస్తుంటారట రాత్రులు. ఎందుకో తెలుసా?
అయ్యి బాబోయ్, ఇది సత్యం అనిపిస్తుంది మీకు కాదు. ఇది ఓన్లీ కేవలం మానవ జీవితం అమూల్యం అవబోతుంది. ఎప్పుడు ఏ సమయమైనా ఇప్పుడున్నప్పుడైనా సరే నీ జీవితంలో మహిమ నిండాలంటే నువ్వు 40లో ఉన్నా, 60లో ఉన్నా, 80లో ఉన్నా మన కుండ మహిమ కలిగిన కుండగా మారాలంటే యేసు రక్తంతో పరిశుద్ధపరచబడాలి. ఒక మాట చదివి 4వ మాట కూడా చెప్పేసి ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఈ కుండలు అలసిపోతా నీకు అర్థమైపోయింది. 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యత మా మూలమైంది కాక దేవుని దేవుడినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటాల్లో ఏముందంటమ్మా? మీ లంకెల బిందెలు అంటే తెలుసా మీకు? లంకెల బిందెలు ఇంత క్రితం చెబుతా ఉండేవాళ్ళు. ఈ మధ్యన కూడా ఈ నిధులు ఉన్నాయని గుప్త నిధులు అంటుంటారు. గుప్త నిధులు ఉన్నాయని, బిందుల్లో నాణ్యాలు దొరుకుతున్నాయని తెగతెస్తున్నారు. కొంపలు అమ్మేసుకుంటున్నారు కూడా చాలా మంది. గుప్త నిధి ఉందని తెక్కునేసి అప్పులు పాలైపోతున్నారు చాలా మంది. ఒరే నాన్న, ఆట్లి కోసం పోగులాడకరా, రంగురాళ్ల కోసం ఎతక్కరా, నువ్వే ఆ గుప్త నిధి. దేవుడు నీ కుండలో తన మహిమ ఐశ్వర్యం ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. తన వాక్యం ద్వారా వెలిగిస్తాడు ఈ కుండని, తన రక్తం ద్వారా కడుగుతాడు ఈ కుండని, తన ఆత్మ ద్వారా ముద్రిస్తాడు ఈ కుండనే. అప్పుడు మహిమైశ్వర్యపు కుండ అవుతుంది. అర్థమైందా? రైట్. ఈ కుండ ఏమవ్వాలి అని చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పరిశుద్ధపరచబడి ఆ కుండ యజమానుడు వాడుకోవడానికి అర్హమై ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. ఆమేన్. సృజింపబడిన పాత్ర, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎరిగిన పాత్ర, దేవుని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడింది. చివరి పని ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడింది, వాడుకోవటానికి అర్హత కలిగి ఉండి ఘనత తెచ్చే పాత్ర. మనలో మనమాట. మీరు గంగాళం ఉందా ఎవరింట్లోనన్నా? గంగాళం ఉందా? ఎక్కడ ఉంటుంది అది? బొమ్మల బల్ల మీద. రాగి కాగుందా? ఉంది. ఎత్తడి బకెట్ ఉందా? ఎక్కడుంది? గుండుగా ఉండేది. గుండుగా. ఇప్పుడు ఆడకైతే గుండు అనుకుంటున్నారు వాళ్ళు. గుండుగలని ఉండేవి. గుండుగలు ఎక్కడున్నాయి? పైన. అవి ఎప్పుడు తెస్తాను తెలుసా? క్రిస్మస్కి తీసి చింతపండుతో తోమి అందరికి తిని, ఇదేనే నా సారీ అని చూపించి, మీ అన్నయ్య ఏమన్నాడు? ఆడు మగ ఇవన్నీ మనయ్య అని ఆళ్ళకి చూపించి మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత చెప్పండి మళ్ళీ పైగా వాడుతున్నావా? వాడు కొన్ని పాత్రలు అంతే అటిక మీద ఉంటుంటాయి, ఎప్పుడు పండగలకి దిగుతాయి అనమాట. అందుకే మన క్రిస్మస్లకే చర్చి సరిపోదు, మామూలప్పుడు సగమే. మరి క్రిస్మస్లకి ఎందుకు సరిపోట్లా? ఈ బొమ్మల బల్ల మీద ఉన్నాయి, మిత్రి మీద ఉన్నాయి. అప్పుడు వచ్చి కొత్త బట్టలు వేసుకొని అప్పుడు కూర్చుంటాయి అనమాట. చింతపండుతో తోముద్ది భార్య. ఏమండి మరి ఇది పండుగ కన్నా రాకపోతే ఎలాగండి? బాధపడతారండి. చర్చి అందరూ కూడా రమ్మన్నారండి. లవ్ ఫీస్ట్ అంటండి అది. అందరూ కలిసి కుటుంబాల పరంగా ఊరుకోవే, నువ్వు వెళ్ళవే? లేదులేండి రండి. ఈ ఒక్కరోజైనా, ప్రతిరోజు అంటలా, ఒక్కరోజేనంటే వెంటనే చింతపండుతో తోమబడి చక్కగా నగిషి పనిగా విద్య మీద అప్పుడు దాకుండి. నో, యజమాని చేతిలో ప్రతిరోజు వాడబడాలంటే రక్తంతో కడగబడాలది, మహిమ ద్వారా నింపబడాలి. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కోసం పరిశుద్ధాత్ముని లోపల ఉంచుతున్నాడు ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. ఏమనండి? దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చినే గాని పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవ్వాలి. అసలు అలాంటి మహిమ కలిగిన ఆత్మస్వరూపి అయిన ఆ పరిశుద్ధాత్మని దేవుడిచ్చి ఇస్తే మనం వాడబడాలంట. ఇది చివరిదమ్మా. వాడబడే పాత్రలు, మహిమ కొరకు వాడబడే పాత్రలు, దేవుడి మహిమ కోసం. ఒక సంఘటన చెబుతాను. మధ్య రాజమండ్రి వెళ్ళాను నేను. రాజమండ్రిలో ఒక ఊరుంది, ఒక ఏరియా. ఆ ఏరియాలో దొంగలు ఎక్కువ. ఉన్న ఇళ్ళు 70. ఆ 70 ఇళ్ళకి ఒక పోలీస్ స్టేషన్, ఒక ఎస్ఐ గారు, 2 పోలీసులు. అమ్మో చాలా పకడ్బందీ. అక్కడ కోటాలు ఎట్టాడు ఒక ఆయన. ఆ కోటాలకు వర్తమానికుడిని నేనే. వెళ్ళాను నేను.
చాలా చక్కగా వర్తమానం చెప్పాను, మధ్యలో ఒక దొంగడు నన్ను అదిగా నేను చెప్పేది పెద్ద బతుకులు మారాలని చెబుతున్నావు కదా, అవన్నీ చెప్పుడు అలాగే ఉంటుంది, మేము చేసుడు అలాగే ఉంటుంది అన్నాడు. సరే, మొత్తానికి రెండో రోజు ఉదయం టిఫిన్కి జేబులు కొట్టే రమణమ్మ తన ఇంటికి రమ్మంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ పేరు ఉంటుంది, చూసుకోండి. జేబులు కొట్టే రమణమ్మ ఆమె భోజనానికి టిఫిన్కి వెళ్ళాం. పొద్దున్నే నువ్వేనా రాత్రి ప్రసంగం చేసింది అంది. అవునమ్మా అని. సరే, టిఫిన్ పెట్టింది. అమ్మ వందనాలు, ప్రార్థన చేస్తాను. చెయ్యి బాబు, ప్రార్థన చేయి. ఇదిగో మా వాళ్ళు రాత్రి లైన్కి వెళ్ళారు. లైన్ కంటే ఏంటి, దొంగతనానికి రాత్రి లైన్కి వెళ్ళారు. దొరికినట్టే దొరికి అంతా వదిలేసి రావాల్సి వచ్చింది. కొంచెం మా వాళ్ళ గురించి ప్రార్థన చేయి అంది. అంటే ఇప్పుడు నేనేం ప్రార్థన చేయాలి మీరు ఆలోచించండి ఒకసారి. ప్రభువా, నీ బిడ్డల లైన్కి వెళుతున్నప్పుడు కృపదయ చేయనాయన, ఆ ఇంటి వారికి సంపూర్ణమైన నిద్ర కలుగ చేయి. తాము దోచుకున్నప్పుడు సంపూర్ణత మీరు అనుగ్రహించండి. అంతేకాదు ఒకవేళ పట్టుకుంటే త్వరగా జారిపోవటానికి వీలుగా ఒంటికి రాసుకున్న ఆముదము ఆరకుండా కృపదయ చేయనాయన. పోలీస్ స్టేషన్ లో కూడా ఒకవేళ దొరికినా తొందరగా విడుదల పొందడానికి వీలు కలుగు చేయుము నాయ అని ప్రార్థన చేయరా. చేయను అన్న ప్రార్థన ప్రార్థన చేయవా, ఇంటికి వచ్చింది ఎందుకు అంద. అమ్మో, అప్పుడు అన్న, అమ్మా దేవుడు మంచి విషయాల్లోనే తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. అర్థమైందా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. నువ్వు రక్షింపబడింది ఎందుకు? నువ్వు దేవుని నమ్ముకుంది ఎందుకు? నువ్వు కడగబడింది ఎందుకు? పనులు చేయాలి. ఏం పనులు చేస్తున్నావు? గొర్రెల గొప్ప కాపరిని యేసు మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేచిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. చెప్పబడినందరూ హల్లెలూయా. ప్రతి మంచి విషయంలో దేవుడి చిత్తం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఒక మంచి కార్యం, నేను దైవజనులకు భోజనం పెడదాం అనుకున్నాను, మంచి కార్యం దేవుడి చిత్తం అంటే దేవుని కోసం నేను సమర్పించాలి, దేవుని కోసం నేను అడుగులు వేయాలి, దేవుని కోసం నేను సాక్ష్యం చెప్పాలి. అందుకోసం దేవుడు తన రక్తంతో కడుక్కున్నాడు. నేను ఎందుకు కడుక్కున్నాడు? అట్టికి మీద పెట్టడానికి కాదు, వాడే పాత్రగా నన్ను చేసుకో ప్రభువా. ప్రతి దినం వాడబడాలి నాయన. ప్రతి వేకువనే ప్రస్తుతి పాడుచు చిన్నిచ్చే కోరినై ఉన్నను చాలు, కొమ్మ కొమ్మన కమ్మని తావునై విరిసే పూవునై ఉన్నను చాలు. ప్రతివేకువనే ప్రస్తుతి పాడుచు సిలువను మోసి అలసిన నీపై మలయ పవనమై మసలిన చాలు. సిలువ విజయాన్ని మరణము చాగా ఉదయ రాగమై ఉన్నను చాలు. ప్రతివేకువనే ప్రస్తుతి పాడుచు చిన్నిచ్చే కోరిని ఉన్నను చాలు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నిన్ను స్తుతించే ఆ చకోర పక్షిలా నేను ఉంటాను ప్రభువా. దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుణ్ణి చాటి చెబుతున్నామా? నిజమే. సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చాడు. డైరెక్ట్ గా ఆమె బొత్తుకుని ఆమెతో చెప్పేశాడు. అంతే, వచ్చి మంచినీళ్ళు అడిగాడు. నిజానికి ఆమెకి దాహం పుట్టించాడు. నాకు నీళ్ళి అంది. ఇస్తానమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ తప్పికొనుడు అన్నాడు. సరే, ఆ నీళ్ళు ఇస్తానులే, అయితే ఇవ్వు నాయన ఇవ్వు అంది. వెంటనే యేసుప్రభు, నీ భర్తను పిలుచుకురా. రైట్, వెంటనే అందరితో చెప్పినట్టు చెప్పేసింది. పాపపు కుండ, కొలట, సాంఘిక దురాచారం కలిగింది, వ్యభిచారం ఆమె కుండ నిండా ఉంది. దేవుడు ఆమెతో భర్తను పిలిచాడు. నాకు భర్త లేడంది. వెంటనే యేసుప్రభు చెప్పేశాడు, కుండ కడిగేస్తున్నాడు. ఇప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. 5 కొంపలకి ఎసరెట్టావా అమ్మా, అప్పుడు 6వ కొంప కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నావా అన్నాడంతే. గుండె బద్దలైపోయిందంతే. ఎవరు చూడగలరు ఈ హృదయాన్ని? వెంటనే అర్థమైపోయింది, నువ్వు ప్రవక్తలాగున్నావు. ప్రవక్తలు కొండల మీద ఉంటారు కదా. నో, కొండల మీద ఉండే ప్రవక్తని కదమ్మా, ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రవక్తనే, రక్షించడానికి వచ్చిన ప్రవక్తని, కొండల్లో ఉన్న మలినాన్ని తీసేయడానికి వచ్చిన ప్రవక్తని. అదేంటండి? అలాగైతే ఆ దేవాలయం దగ్గరికి రానివ్వట్లేదు కదా మీ యూదులు. మేము కూడా దేవాలయం కట్టుకుంటే కూల్చేశారు కదా. మా దగ్గరికి ఒక్క ప్రవక్త గ్రంథం కూడా రాలేదు తెలుసా వాళ్ళ దగ్గరికి. మోషే రాసిన 5 ఖండాలు తప్ప ఏ ప్రవక్త గ్రంథం సమరయులకు వెళ్లకుండా ఆపేశారు.
అలాగ త్రోసివేయబడిన వాళ్ళం మేము. ఆ మందిరానికి రానియకుండా ఆపేశారు. మేము మందిరం కట్టుకుంటే కూల్చేశారు. అలాంటిది మరి ఏంటిది? అన్యాయం కదా. వెంకటేశ్వర అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆ మందిరం కూడా ఉండదమ్మా అన్నాడు. కట్టడాలు నిల్వ ఉన్నానా? మనమే మందిరాలు అవ్వాలి. ప్రభువా ఖచ్చితంగా మెస్సియా అయి ఉంటాడు, లేకపోతే ఇలాంటివి చెప్పడు. ఏ యూదుడు ఆ మాట పలకడు. తమ మందిరాల గురించి గొప్పగా చెప్పుకునే యూదుడుగా వచ్చాడు కదా. ఏమన్నాడు? ఆ మందిరాలు మిగలవు, మనమే మందిరం అవ్వాలమ్మా. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలమ్మా. ఆ సత్యం నేనే, ఆ ఆత్మ దేవుని ఆత్మ, ఈ రెండు కలిస్తే ఆరాధన వస్తుందమ్మా. మెస్సియా, ఖచ్చితంగా మెస్సియా. అర్థమైపోతుంది. కుండ కడిగాడు, ఆత్మతో నింపుతున్నాడు. అప్పుడు అందాడు, మాకు మెస్సియా వస్తాడని అనుకుంటున్నాను. ఇంకెవరమ్మా నీతో మాట్లాడుతున్నా? నేనే ఆయనను. ఆమేన్. నేనే ఆయనను. నిన్ను బాగు చేయడానికి వచ్చినాడు, పడిపోకుండా నిలబెట్టడానికి వచ్చినాడు నేనేనమ్మా. వెంటనే ఏం చేసిందండి? కడగబడింది. వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఇంతవరకు అపవిత్రమైన పాత్ర కడగబడిన తర్వాత, ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత ఊరిలోకి వెళ్ళింది. 29వ వచనం ఏమనుంది? మీరు వచ్చి నేను చేసిన అన్ని నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాదా? చూసారా అయ్యా, ఆయన ఎవరో తెలుసా? నా బతుకు నాతో చెప్పేశాడు, నా కుండను కడిగేశాడు. వచ్చి చూడండి, ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సియా. మెస్సియా అంటే హెబ్రీ భాష, క్రీస్తు అంటే గ్రీకు భాష. మెస్సియా అన్న క్రీస్తు అని ఒకటే, ఆయన ఈయన రండి. 39వ వచనం వాడబడుతుంది. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెబుతుంది. ఇప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. మీరు కూడా వాడబడాలమ్మా. మీ కుండలు పగిలిపోకముందే, మీ కుండలు మట్టికి చేరకముందే మహిమ కలిగిన క్రీస్తు ఐశ్వర్యం ఈ కుండల్లో నిలబడాలి. అది దేవుడు కోరుకుంటాడు. అందుకే అక్కడ రాశాడు, పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవటానికి అర్హత కలిగి ఉండాలి. అర్హత కావాలంటే ఏంటో తెలుసా? వాక్యము ద్వారా వెలిగించబడాలి, రక్తము ద్వారా కడగబడాలి, అంతేకాదు ఆత్మ ద్వారా నింపబడాలి. ఇది అర్హత అంటే. ఈ మూడు నీ లోపలుంటే ప్రభు నిన్ను తీసుకెళ్తాడు, ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. అమ్మా, ఈరోజు మీరు ఘనత నిమిత్తమైన పాత్రలేనా? ప్రభు కోసం ఏ చిన్న కార్యం చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు కోసం ఏం కార్యాలు చేస్తున్నాం మనం? ఖర్చు అయిపోతాం ప్రభు కోసం. ఒకప్పుడు ఈ పాల్సన్ కూడా బలహీనమైన కుండ, 11 సంవత్సరాలు మంచం మీద ఉన్న కుండ, భయంకరమైన మానసికమైన జబ్బుతో ఉన్న కుండ, డాక్టర్ కర్రీ రామిరెడ్డి గారి దగ్గరికి ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళిన కుండ. 4వ తరగతి నుండే నాకు మానసికమైన జబ్బు ఉంది. ఎంత భయంకరమైన జబ్బు అంటే హిట్స్, మోర్చ అలాంటివి అంటారు కదా, అవన్నీ కలిపి ఉన్న జబ్బు. అలాంటి భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి నాకున్నప్పుడు ఏంటి అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లి పెరసాలు, జముడు కాకులు, పౌరు రక్తాలు కాల్చి ఎన్నో ప్రయోగాలు చేశారు. స్వస్థత లేదు. 6వ తరగతి కోయిలగూడ హాస్టల్లో జాయిన్ చేశారు. 7వ తరగతి వచ్చేసరికి ఇంకా రోజుకు 4 సార్లు పడిపోతున్నాను నేను. నా కోసం ఒక వ్యక్తిని పెంచారు. ఆ వ్యక్తి నేను ఎక్కడ పడిపోతే అక్కడ రిక్షాలు వేసుకొని హాస్టల్కో ఇంటికో తీసుకురావాల్సింది. అలాంటి హాస్టల్ నుండి, కోయిలగూడ హాస్టల్ నుండి ఇంటికి పంపించేశారు. మీ వాడికి జబ్బు తీవ్రతరం అయిపోయింది, స్వస్థత లేదు. భయంకరమైన ఆ వ్యాధి నా శరీరాన్ని కమలిస్తున్నప్పుడు లోపల ఒక రకమైన కసి వచ్చేస్తుంది అనమాట. 9వ తరగతికి వచ్చేసరికల్లా ఒకరోజు క్లాసులో పడిపోయాను నేను. మా హెడ్ మాస్టర్ ఇలాగ అన్నాడు, ఏయ్ ఎత్తాన్ని రిక్షాలో ఏంటిరా, వీడికి చాకరీ చేయడానికి సికామణి గారికి పార్లర్లో మనం వద్దు, రావద్దని చెప్పండి. హాజరు చేస్తాం మనం, అటెండెన్స్ చేసేద్దాం మనం. ఉపాధ్యాయులు ఒప్పుకోలేదు పాఠశాలకు రావడానికి, ఎందుకంటే రోజు పడిపోతున్నాను. స్నేహితులు కూడా ఆటలాడటానికి ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? ఆట ఆడితే వెంటనే ఫిక్స్ వచ్చేసేది. ఆ రోజులు అకార్డింగ్ ప్లే చేసేవాడు నేను. అకార్డింగ్ ఎన్నోసార్లు పడిపోయాను. అంతే. ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ప్రయాణం చేయకూడదు, ఎక్కువ ఏది ఆలోచించకూడదు, వెంటనే జబ్బు వచ్చేది. అలాంటి తీవ్రకరమైన వ్యాధితో బాధపడుతున్నాను. 10th వచ్చాను నేను. పరీక్షలు రాయటానికి కోసం నిలబడి కూర్చున్నాను. పరీక్ష రాస్తున్నాను. హిందీ పరీక్ష ఫిక్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. లెక్కల పేపర్ 2 ఫిక్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. సైన్స్ పేపర్ 2 ఫిక్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. 3 పరీక్షలు పోయింది. బాధ. మనసా నిద్రపో, మరేమి తలంచగల మరిచి నిద్రపో. లోకులు కాకులు అరిచారని, లోకమంతా ఏకమై వచ్చిందని, నీ లోపాలు ఎత్తి చూపారని బాధపడకి. ఇప్పుడు మనసా నిద్రపో. ఎపిలోన్, ఇప్సోలిన్, గార్డినల్, గెరాయిన్ ఇలాంటి టాబ్లెట్లు రోజుకు 2 మింగుతూ బతికిన ఒక నిరాశ జీవి పాల్సన్ అన్న. సెప్టెంబర్, ఆ రోజుల్లో వెంటనే పరీక్షలు లేవు. సెప్టెంబర్ దాకా ఆగాలి. కంపార్ట్మెంట్లు అనమాట. తాడేపల్లి కూడా తీసుకొచ్చారు.
తాడేపల్లిలో పరీక్ష రాస్తున్నాను, ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి జంగారెడ్డిగూడెం ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. 7 సార్లు 10వ తరగతి పోయినండి. చిత్రమైన విషయం కదా. ఈ లోపల మా చెల్లి నన్ను దాటుకొని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీలోకి వెళ్తే 10థ్లోనే బతకలేక ఉండలేక నేను వేసుకుని గిరాయి నేను టాబ్లెట్లు 30 మింగేశాను. అంటే నిరాశావాది. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? బ్రతకూడదు ఇక. ఒకరోజు మా డాడీని అడిగాను, ఒక మీటింగ్ తీసుకెళ్తున్నా సైకిల్ మీద, ఫిట్స్ వచ్చేసి కింద పడిపోయాను. పక్కన ఉన్న డాక్టర్ గారి దగ్గరికి నన్ను ఎత్తుకు తీసుకెళ్తున్నప్పుడు నేను మా డాడీని అడిగిన మాటలు ఇంకా గుర్తాను. దేవుడు నన్ను ఎందుకు తయారు చేశాడు డాడీ? నా వల్ల ప్రయోజనం ఏంటి? పుట్టిన వెంటనే చంపేకపోయారా నన్ను? దేవుడికి జ్ఞానం ఉందా? దేవుడికి బుద్ధి ఉందా? నేను కొట్టుకుంటుంటే ఆయన చంకలు కొట్టుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఇందాక చూపించిన రెఫరెన్స్ నాకే చెందిందన్నమాట. కుండ కుమ్మరోన్ని అడుగుతుందన్నమాట, నన్ను ఎందుకు ఇలా చేశాను? అలాంటి కుండ ఈ పాల్సం, బలహీనమైన కుండ, దూషకుడు హింసకుడు కదా. ఒక రోజున ఇలాంటి మీటింగే జరుగుతుంది. కర్ణాటక నుండి ఒక దైవజనుడు వచ్చాడు. అన్నయ్య ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ఈ రోజు ఆయన తేలిపోవాలి. ఆయన అన్నాడు, ఏమన్నా దేవుణ్ణి తిట్టుకుంటూ బతుకుతున్నావు కదూ? నిజంగానే నేనే. దేవుణ్ణి తిడుతూ బతుకోవటం కాదు. దేవుడు ఎంత ప్రేమమేడో తెలుసుకో. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. నీ కుండలో ఉన్న విషాన్ని తీసేయడానికి పిండి అయిపోయాడు ఆయన. ఆ పిండి నీ లోపలికి చేర్చుకున్నావా? ప్రభువా నీ రక్తం నాకీనైనా, ప్రభువా నీ శరీరం నాకీనైనా, ప్రభువా నీ ఆత్మ నాకీనైనా అడిగావా? దేవుణ్ణి తిట్టుకుంటూ శరీరాన్ని చూసుకుంటూ బతుకుతున్నావేమో. ఆశగా దేవుణ్ణి చూడు, హృదయపూర్వకంగా అడుగు. ఈ రోజు అయిపోయాడు అనుకున్నాను. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన గదిలోకి వెళ్ళాను. సుమారు 2.5 గంటల డిబేట్. ఇక మామూలు కథ అసలు. ఆయనతో వాదిస్తా ఉన్నాను. ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో వాదులట. యేసయ్య గెలిచాడు, పాల్సన్ అన్న ఓడిపోయాడు. ఆ రోజున ఆయన సమాధానకర్త. నా ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు ఆయన. అప్పుడు అర్థమైంది నేనెంత పాపినో. అప్పుడు అర్థమైంది ఎంత దోషకున్నో, ఎంత దుర్మార్గంగా దేవుణ్ణి దూషించాను. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నా పాపాలు తీసేనైనా, నీ సంకల్పం ఏంటో నాకు చెప్పు నాయనా. దేవుడు తన సంకల్పాన్ని నాకు చెప్పాడు. ఆ రోజే చెప్పాను, నేను యేసయ్య నమ్ముకున్నాను. నేను ఆయన నా పాపాలను క్షమించాడు. నాకు చాలా ఆనందం కలుగుతుంది ప్రతిరోజు. రైట్, ఈ కుండల్ని తయారు చేసిన ఆయనే, అవసరమైతే ఆయనే తీసుకుంటాడు అంతే. ఈ కుండలు తన మహిమార్థం ఉంచుతాడంట. ఈ కుండల్ని దేవుని కోసం వాడుకుంటాడంట. ఘనత వహించిన పాత్రగా ఉంచుతాడంట. నమ్ముతున్నాను అంతే. అదే నమ్మకం ఆ రోజు, అదే నమ్మకం ఈ రోజు. ఎంత మార్పు, ఇంత మార్పు. నాలో ఒక కాన్ఫిడెన్షియల్ మైండ్, స్థిర చిత్తం పుట్టించాడు ఆయన. ఉన్నతమైన తన ఆలోచనలు నాతో ఉంచాడు. ఆ తర్వాత ఇక్కడ కవిటం తెలుసు కదా, కవిటం. అక్కడ ఫిలదెల్ఫియా బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఆ రోజుల్లో ఒక బైబిల్ కాలేజ్ ఉండేది, అద్భుతమైన బైబిల్ కాలేజ్. అందులోకి వచ్చేసాను నేను. వెంటనే వచ్చి 2 సంవత్సరాలు దేవునికి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకున్నాను. విచిత్రమైన విషయం, ఆ 2 సంవత్సరాల్లో నాలో ఒక విచిత్రమైన మార్పు కలుగుతూ ఉంది. దేవుని చిత్తం అంటే ఏంటో, దేవుడు ఎందుకు తయారు చేశాడో అర్థమైంది. సంకల్ప సిద్ధ జీవితం ఇది అని. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన నిడదల్లో. సీనియర్ ఇంటర్లో ఉండగానే డిబేట్, ఎస్ఆర్కి నెలెక్షన్ 3 ఫస్ట్ వచ్చాను నేను. నాకు అర్థమైంది అప్పుడు, ఓహో ఇంతకంత ఆలోచిస్తే ఫిట్స్ వచ్చేది, ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇంకా నాకు జ్ఞానం పెరుగుతుందని. ఓహో రైట్. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ జాయిన్ అయ్యాను. 2వ సంవత్సరం ఉండగానే నన్ను ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంటేటివ్ పెట్టారు. ఢిల్లీ పంపించారు. ఢిల్లీ వెళ్ళాను నేను. 16 యూనివర్సిటీలు అక్కడికి వచ్చినాయి. మనలాంటి రాష్ట్రాలు 16 నుండి వచ్చి 16 వచ్చినాయి. అక్కడ 16 మీద నేను ఫస్ట్ వచ్చాను. ఆశ్చర్యం. అప్పుడు రాష్ట్రపతి ఎవరో తెలుసా? శంకర్ దయాళ్ శర్మ గారు. శంకర్ దయాళ్ శర్మ గారు నాకు అవార్డు ఇస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. గల్లీల్లో పడిపోయేవాడు, ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాడు? సమాజంలో ఎందుకు పనికిరా అన్నవాడు ఎలా పనికొచ్చాడు? దేవుడు. ఓడిపోయిన ఈ కుండ సమాజంలో పనికిరాని కుండ. రే వీడికి సాకరీ చేయటానికి సికామణి దగ్గరికి మనం పాలేరులమంటారా? ఈ రోగిష్ఠుని ఎత్తి రక్షలైండిరా ప్రభువా. ఈ బలహీనమైన ఆలోచనలు కలిగిన వాడిని ఎంత బ్రహ్మాండంగా ఫైనల్ ఇయర్ మళ్ళీ ఢిల్లీ పంపించారు. ఈసారి 21 యూనివర్సిటీ మీద ఫస్ట్ వచ్చాను నేను. జ్ఞాని జైల్ సింగ్ గారు, ఆయన రాష్ట్రపతి. జ్ఞాని జైల్ సింగ్ గారు అలా విన్నర్స్ అందరినీ కూడా భోజనానికి పిలిచాడు. రాష్ట్రపతితో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు అనిపించింది, ప్రభువా బలహీనుడను బహుపాపిని, ధనహీనుడను దరిద్రుడను, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు, ఎంత ప్రేమ నీది, ఎంత ప్రేమ నాయన నీది,
ఏం చూసి నాలో నన్ను ప్రేమించావు? ఈ కొండ ఏం పని చేసిందని? నిన్ను దూషించిన కొండ, బలహీనమైన కొండ, అలాంటి కొండని ఎంత ఆశీర్వదించావు ప్రభు. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది, ఎన్నిక లేనోడు అక్కడ వరకు ఎలా వెళ్ళగలిగాడు. ఆ తర్వాత నేను మళ్ళీ బీఈడి జాయిన్ అయిన గుంటూరులో కాలేజీ ఫస్ట్ నిలిచాను. ఆశ్చర్యమే కదా. ఆ తర్వాత ఎంఎస్సి తిరుపతిలో చేశాను. ఆ తర్వాత ఎంఈడి నెల్లూరులో చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ యూనివర్సిటీలో చేశాను. ఆశ్చర్యమే. ఒక రోగి, మానసిక రోగి, ఇప్పుడు మానసిక శాస్త్రం చదివాడు. ఒక సైకో, ఇప్పుడు సైకాలజిస్ట్ అయ్యాడు. ఒకప్పుడు నేను ఎందుకు బతుకుతున్నాను అన్నవాడు ఇప్పుడు ఎందుకు బతకాలో చెబుతున్నాడు. ఒకప్పుడు 10th క్లాస్ 7 సార్లు పోయినాడు, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కోసం నిన్నగాక మొన్న ఆదివారం నాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూర్చోబెట్టి అక్కడ పల్సన్ వీళ్ళకి ధైర్యం చెప్పాను. మా కలెక్టర్ నన్ను 112 కాలేజీలకు పంపారు. 76 డిగ్రీ కాలేజీలు, 22 జూనియర్ కాలేజీలు, 10th క్లాస్, ఐటీఐ, పాలిటెక్, ఓడూరు కూడా వచ్చాను. ఓడూరు పాలిటెక్నిక్ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. పండుకొచ్చాను. మొత్తం 76 డిగ్రీ కాలేజీలు పంపారు. ఎందుకో తెలుసా? అలా కళ్ళు పడిపోతున్నారా, చదవలేకపోతున్నారా, ధైర్యం కావాలా? నేను చెబుతా. ఒకప్పుడు ధైర్యం లేనివాడు. ఆశ్చర్యమే కదా. నా ఇంట్లోపలికి వస్తే కనబడుతుంది 42 అవార్డులు రివార్డులు ఉంటాయి. 91 మన కలెక్టర్, 91 అజయ్ కలం మన కలెక్టర్ పశ్చిమ గోదావరి ఉత్తమ వాలంటీర్ అవార్డు ఇచ్చాడు. 92 మదన్ మోహన్ రెడ్డి మన కలెక్టర్ ఉత్తమ వాలంటీర్ అవార్డులు ఇచ్చాడు. 2001 పూనం మాలకొండయ్య మన కలెక్టర్ ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది. 2 సంవత్సరాల క్రితం మన కలెక్టర్ సంజయ్ ఆయన ఉత్తమ సేవారత్న అవార్డు ప్రకటించాడు. ఆశ్చర్యం కదా. ఇవన్నీ ఎవరు కోరుకోరా? నేను కోరుకోకుండా నా కోసము ఉన్నవన్నీ చిన్నావు, ఏమి త్యాగము. ఎవరు ఉన్నారా ఎసకైనా ఉన్నారా నా యేసయ్య నాకి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరు లేరు. ఆ 42 అవార్డులు రివార్డుల కంటే అత్యద్భుతమైన అవార్డు ఏంటో తెలుసా? ఆయన నన్ను కుమారుడా అని పిలిచాడు. ఈ లోకంలో మరి ఎవ్వరు ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వలేకపోయారు. కుమారుడా, మహాకాశాలు పట్టిన దేవుడు నన్ను కుమారుడా అని పిలవడం ఈ లోకంలో అత్యున్నతమైన అవార్డు. అది నిజమే. నాకు భార్య 2 బిడ్డలు ఇచ్చాడు. నేను రీసెర్చ్లో ఉండగానే జరుగుతూ ఉండగా అయిపోతుందని టెలిగ్రామ్ వచ్చింది నాకు. యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అని. మీరు వచ్చేయండి, నీకు ఉద్యోగం వచ్చేసింది. ఏం కోరుకోలేదు. తన బిడ్డల అవసరాలు తీర్చడానికి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప. ఒక జిల్లా రిసోర్స్ పర్సన్గా ఉన్నాను నేను. మననే మీకు దగ్గర ఉండి చాలా మండలాలు ఇన్స్పెక్షన్, ఒకప్పుడు ఇన్స్పెక్షన్ ఆఫీసర్ను చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, ఫిట్స్ వచ్చిన పాల్సన్. ఇప్పుడు అలా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నప్పుడు ప్రభువా నేను యోగ్యుడను కాను ప్రభువా, ఎంత ప్రేమ ప్రభు అనేది. ఘనత నిమిత్తమైన పాత్ర ఈరోజు మీ మధ్యకు వచ్చింది. ఒకప్పుడు బలహీనమైన కుండగా కాదు, బలపరచబడిన కుండ. దేవుని ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడిన కుండ, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన కుండ, ఆయన వాక్కు ద్వారా నడిపింపబడుతున్న కుండ. మీకు ఆశ లేదా? మీ హృదయాలు అలా ఉండాలని అనిపించట్లేదా? నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ప్రభువా నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాను, నా లోపలికి రానాయన. సమరయ స్త్రీ కడగబడింది, వాడబడింది. మీరు కూడా కడగబడాలి. గుర్తుంచుకోండి 4 ప్రాముఖ్యమైన విషయాలు. మనము సృజింపబడిన పాత్రలను, దేవుడే మనల్ని సృజించాడు. సంకల్పముతో ఉన్న పాత్రలం, దేవుని ఉద్దేశంతో ఉన్న పాత్రలం. కడగబడిన పాత్రలం అవ్వాలి, వాడబడే పాత్రలంగా మారాలి. ప్రభువు నిన్ను వాడుకుంటాడు. ఎలాంటి వాడవైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను చేసిన పని ఏం కాదు. ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, అంతే. ఆయన నా పాపాలన్నింటినీ క్షమించాడు, సమస్త దుర్నీతి నుండి పవిత్రులను చేశాడు. ఈ రాత్రి మనం కూడా ఈ మట్టిలోకి వెళ్ళక ముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాం. ఈ కుండలు మహిమ కలిగిన కుండలుగా రూపాంతరత చెందుతాయి. రేపొద్దున దేవుడు అందుకే రూపాంతరత చూపించాడు. ఈ శరీరం మార్చబడి మహిమ దేహం దాలుస్తుంది. ఫిలిప్పీ 3:21 తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గలదానిగా మార్చును. ఆమేన్.
ఈ మట్టి కుండ మహిమ గల కుండగా దేవుణ్ణి ఎదుర్కొంటుంది. ఎప్పుడు తెలుసా? ఆయన వచ్చినప్పుడు. అందుకోసం ఏం చేయాలో తెలుసా? ఆయన రక్తంతో కడగబడాలి కుండ, ఆయన వాక్యంతో వెలిగింపబడాలి కుండ, ఆయన ఆత్మతో నడిపింపబడాలి కుండ. ప్రభుత్వం చెప్పుకుందామా? ప్రభువా, నేను పగిలిపోయిన కుండని, ఓటి కుండని, పాడైపోయిన కుండని, విషంతో నిండిన కుండని, ఉపయోగపడని కుండని. ఇక్కడ అలా ఉపయోగపడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం అని అనుకున్నారేమో. నో, సత్క్రియలు చేయడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం అలా మంచి పనులు చేయాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆయన రక్తానికి మనం అప్పగించుకుందాం, ఆయన ఇంట్లో చేర్చబడదాం. తలలు వంచండి, ప్రభువుకి మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ రాత్రి అందరూ తలలు వంచండి. ఒక్క నిమిషం కన్నులు మూసుకోండి, ఒక్క నిమిషం కన్నులు మూసుకోండి. మనం ఎక్కడి నుండి వెళ్ళక ముందే, చీకటి సూర్య చంద్ర నక్షత్రాలకి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మబ్బులు రాకముందే ఈ కుండల్ని ప్రభు కోసం సమర్పిద్దాం. ఆయన రక్తంతో మనం కడగబడదాం, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపింపబడదాం. పవిత్రమైన కుండలుగా ప్రభు కోసం వాడబడదాం. ప్రభువా, నన్ను వాడుకో, నీ రక్తంతో కడుగు ప్రభువా. ఈ రాత్రి మనం ప్రభుతో ఒక నిర్ణయం చేసుకుని వెళదాం. ఈ రాత్రి మనము అపవిత్రమైన కుండలమని, బలహీనమైన కుండలమని, భక్తిహీనమైన కుండలమని, పాపపు కుండలమని ఒప్పుకుందాం. నిజంగా ఒప్పుకుంటే యేసే మన జీవితాన్ని మారుస్తాడు. ఒక్క నిమిషం ఇంట్రాస్పెక్షన్. మన లోపలికి మనం చూసుకుందాం. సమరయ స్త్రీ తన లోపలికి తాను చూసుకుంది, అపవిత్రమైన కుండగా అర్థం చేసుకుంది. ప్రభువా, నన్ను కడుగు ప్రభువా. తన మలిన కుండను విడిచిపెట్టింది, తన అపవిత్ర కుండను విడిచిపెట్టింది, పవిత్రమైన కుండగా రూపాంతరత చెందింది. ఈ రాత్రి ప్రభు కోసం మనం వాడబడదాం. ప్రభు కోసం వాడబడాలంటే ఒక చిన్న ప్రార్థన మన జీవితంలో చేసుకుందాం. ప్రభువా, నా పాపాలు క్షమ. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభువుకు మనం సమర్పించుకునే నిమిషం ఇది. ప్రభువా, నేనే ఆ పాపాత్మురాల్ని, నేనే ఆ పాపాత్ముడిని. ప్రభువా, సిలువలో దొంగను నేనే. ప్రభువా, నిన్ను దూషించిన వాడిని నేనే, నిన్ను హేళన చేసిన వాడిని నేనే. ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్క నిమిషం హృదయపూర్వకంగా కన్నులు మూసుకొని, ప్రభువా, ఈ పాపం కడుగు ప్రభువా. ఇప్పుడే సాక్ష్యం విన్నాను, ఓడిపోయిన కుండ, అపవిత్రమైన ఈ కుండ నిన్ను వేడినప్పుడు ఘనత నిమిత్తమైన పాత్రగా చేసావంట. నన్ను కూడా నా పాపాలు క్షమించు ప్రభువా. దుర్నీతి విషయంలో కాక నీతి విషయంలో నేను వాడబడాలని ఇష్టపడుతున్నాను. ప్రభుకు మనం అలా అప్పగించుకుందాం. ఒక్క నిమిషం కన్నులు మూసుకొని ప్రభుతో చెప్పుకుంటాను. ప్రభువా, నాలో ఉండు ప్రభువా. నేను బ్రతిమాలుకుంటున్నాను. నాలో ఉండు ప్రభువా. మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. జీవితాన్ని అర్థం చేసుకుంటాం. చెప్పుకుందాం. కడగమని రక్తంతో పరిశుద్ధపరచబడిన కూడా మాట్లాడే మాటలతో ఆయాస మనసైనా మార్చుకొని బంధించమంటారు. మనసైనా మార్చుకొని బంధించమంటారు. మనసైనా మార్చుకొని తన మాట వింటారు. మనసైనా మార్చుకొని తన మాట వింటారు. ఈ రాత్రి ఎవరైనా యవనస్తులు, చేరిన పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు
ఎవరైనా ఉన్నారా? ప్రభువా నీ మాట వింటాను ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, పరిశుద్ధమైన పాత్రగా చేయి ప్రభువా, నీకోసం బ్రతికే పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా నన్ను చేయి ప్రభువా. యేసయ్యతో ఒక మాట చెప్పుకుందామా? ఎవరైనా ఉన్నారా? ఉంటే యేసయ్యకి మీ కుడి హస్తం చూపించండి. ప్రభువా నన్ను పట్టుకో, ప్రభువా నా లోపలికి రా. ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ సహోదరి. ఇప్పటి వరకు యేసు ప్రభు నిన్ను నిర్లక్ష్యం చేస్తే యేసయ్య నా లోపలికి రా. ఇంకెవరైనా ఉన్నారా? మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నా చేయి పట్టుకోనైనా నా లోపలికి రా ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, అపవిత్రమైన కొండని నువ్వు నా హృదయాన్ని చూస్తున్నావు ప్రభువా, నా లోపలికి రా. హృదయపూర్వకంగా చెప్పుకుందామా? ఒక మాట ప్రార్థన చేయండి. యేసయ్యకి చేతులు ఎత్తినారు. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు ఎత్తినారు. ఇంకెవరైనా? ప్రభువా నువ్వు నా లోపలికి రా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ తమ్ముడు. ఈ రాత్రి చేతులు ఎత్తినారు. ఒక్క మాట యేసయ్యతో చెప్పండి, యేసు ప్రభువా. చేతులు ఎత్తినారు, దయచేసి చెప్పండి, యేసు ప్రభువా నువ్వు నా లోపలికి రా ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను దూరస్తుని, నేను భక్తిహీనురాల్ని, నీ రక్తంతో కడుగు ప్రభువా. నువ్వు రక్షకుడు అని, పరిశుద్ధుడు అని, నన్ను బాగు చేస్తావని, నన్ను వాడుకుంటావని నమ్ముతున్నాను ప్రభువా. నా కోసమే సిలువలో మరణించావు, నా కోసమే దెబ్బలు తిన్నావు, నా కోసమే రక్తం కార్చావు, నా కోసమే తిరిగి లేచావని నమ్ముతున్నాను. సజీవుడా నమ్ముతున్నాను. నువ్వు నా లోపలికి రా ప్రభువా, నీ రక్తం ద్వారా కడుగు, నీ ఆత్మ ద్వారా నన్ను ముద్రించు, నీ వాక్యము ద్వారా వెలిగించు. నీ బిడ్డనవ్వడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. చేతులు దించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు చాలా సుదినం. నా జీవితంలో గొప్ప ధైర్యం ఇచ్చిన దేవుడు ఈ రోజు నుండి తన ఆత్మ ద్వారా నీకు ధైర్యం ఇస్తాడు. తన రక్తం ద్వారా నీ పాపాలు కడుగుతాడు. నీ స్థానిక సంఘంలో నీ దైవజనుడి ద్వారా ప్రతి దినం బలపరచబడి వర్ధిల్లుతూ ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఘనత పొందిన పాత్రగా వాడబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ 2 దినాలు మాతో మాట్లాడారు ప్రభువా. బలహీనమైన ఈ ఘటాలని మహిమైశ్వర్యంతో నింపారు. ఓడిపోయిన ఈ ఘటాలని నీ కోసం గెలిచేలా చేశారు. ఎందుకు పనికిరాని ఈ పాత్రల్ని లోకానికి, సమాజానికి, సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా చేశారు ప్రభువా. నీ కొందనాలు. ఎంతమంది ఈ రాత్రి తమ హృదయంలోకి నిన్ను చేర్చుకున్నారో, ఎంతమంది నీ రక్తం ద్వారా కడగబడ్డానికి ఇష్టపడ్డారు, ఎంతమంది తమ పాపాలు నీ దగ్గర ఒప్పుకున్నారు, వారందరిని బట్టి స్తుతిస్తున్నాము ప్రభువా. కట్టిన హృదయాలే వెళుతున్న జనాంగం మీకు బుద్ధి చెప్పండి ప్రభువా. ఈ శరీరం మట్టికి వెళ్ళక ముందే మహిమ కలిగిన నీ స్వరూపంతో లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. మార్చబడే దేహాలుగా నీ ఆత్మ ద్వారా, పరిశుద్ధమైన దేహాలుగా నీ రక్తము ద్వారా, లోకానికి సాక్షార్థంగా నీ వాక్యము ద్వారా నింపబడే పాత్రలుగా ఉంచండి ప్రభువా. నీ దాసులు పురుషోత్తమ గారిని, కుమారు కృపవరం గారిని, సంఘాన్ని వీరి ద్వారా ఏర్పాటు చేసి నీ కొడుకలు ఆశీర్వదించిందని పెట్టు. చేతులెత్తిన ప్రతి వారు సంఘాల్లో చేర్చబడి నీ కోసం కూర్చబడి నీ నామ ఘనత నిమిత్తమై అర్హత కలిగిన వాడబడే పాత్రలుగా ఉంటారు. కృప దయచేయండి. చేరిన దైవజనులను, సంగీతాన్ని ఇస్తున్న బిడ్డలను, చిన్న బిడ్డలను, యవనస్తులందరినీ దీవించమని, ఈ పరిచయం 30 60 100 ఫలింపు చేయమని, రేపెల్లుండి జరగబోయే కుడికల్లో నీ నామాన్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఆత్మల రక్షణార్థమై, సంఘాల క్షేమార్థమై, నీ నామ మహిమార్థమై జరిగించుకొని మా ప్రభువు, మా రక్షకుడు మా కోసం ఈ లోకానికి దిగొచ్చి మా గుండెల్ని కడగడానికి రక్తం కార్చి శుద్ధి చేసి ఆత్మతో నింపి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో రానయ్యన్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించిన